వీడియో చూస్తున్నందరికీ నమస్తే. కంటిన్యూ లాగ్. ఇప్పుడైతే నేనైతే పత్తికి అయితే మందైతే కొట్టలేము. ఈరోజు కొడదాం అనుకున్నాం పొద్దుగా లేవగానే. ఇక సన్నం చినుకు వస్తుంది గాయస్, చూడండి. ఇక సన్నం చినుకు హైలైట్ ఉంది లొకేషన్. ఇక్కడ సీతపలకాయలు ఉన్నాయి. పొద్దున అయితే చూద్దాం. ఒకటన్నా దొరుకుతాయా, రెండన్నా దొరుకుతాయి చూద్దాం. ఎంబడెంబడి తెస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు గోజలు మేపిటోళ్ళు, మన గోజలు మేపిటోళ్ళు, మేకలు మేపిటోళ్ళు అయితే తెంపేస్తారు కాయలు. ఒకటి కూడా కాలేదు ఇంకా. ఇప్పుడు అవుతున్నాయి. మంచి ఇట్లా పలగాలి, కన్నులు మంచిగా ఉండాలి. ఒక్కొక్క మంచి లేవు కాయలు, ఒక్కటి బాగాలేవు. చూపిస్తా. ఒక్కటి ఉన్నాయా? ఇప్పుడు స్టార్ట్. ఒక్కటి లేదు సాయంత్రంగా. ఇది బాగున్నది అయితే, బాగుంది గాయస్. ఇట్లుండాలి, ఒక్కొక్క కాయ గిట్ల ఉండాలి నా కాడికి అయితే బాగుంటాయి. బాగున్నది పెద్దగా ఇట్లుండాలి. ఒక్కోటి ఇదొకటి అయిందా? ఇక 2 రోజులు అయితే అవుతాయి. ఉండని. ఇక 2 కాయలు అయితే దొరికినాయి. ఇట్లా బాగా పలికినాయి. ఇంకా 2-3 దొరికితే మంచిగా అవుతుండే. సీతపలకాయలు బాగున్నాయి. కొడితే ఎట్లయినా కానీ. ఈ బలరాకు నీళ్ళు అంటే చాలా పానం ఉన్నట్లు. ఒక్క చింతపలకాయ వస్తారు గట్టుకు. నేను ఇప్పుడు 2-3 తెంపానుకో ఏంటిని. 2-3 కాయలు తెంపిన, మొత్తం తెంపిన గుడ్డు ఏం ఉంచలేరు. అయినా తెంపేస్తారు. తెంపుతారు సురవారు చెత్త గుల్ల. 8 అవుతున్నది. కట్ల తెచ్చిన మందు కొడదాం అనుకుంటే ఇక సన్నం సన్కు పడ్డతున్నది గాయస్. ఎంత వర్షం సన్నం. చినుకు బంద్ అయింది, మళ్ళీ ఎండ పడుతుంది. ఎప్పుడు ఎట్లా వచ్చి తెలుస్తలేదు సన్నం వర్షం. నమస్తే అలా హైలైట్ ఉన్నది తెలుసా. తీయాలంటే మీకు తిక్కాలి. ఇంత మాత్రంగా ఉన్నది పంట. తిన్నానా? చాలా బాగుంది టేస్ట్ అయితే. ఒకటే కాయను 5 మంది 6 మందికి మంచిగా అడుగుతున్నారు. అందరికి టేస్ట్ బాగుంటుంది. ఏం జాడిచ్చాడు ఇది పాలడు పంచదమ్మా. బాగున్నాయి అంతే. 20 లెంతులు. ఒకటి 20 లెంత్. ఎంత ఉంటుంది? 20 ఫీట్ ఉంటుంది అక్క లెంత్. 10 ఉంటుంది మామ. ఇక్కడ అంత వేసిరనుకో చాలా బాగుంటుంది. 18 6 12 2 పట్టీలు కావాలి. 2 లెంతులు కావాలి. ఏం పట్టిలే? ఆ పట్టిలే దీంతోనే రాడుతోనే వెల్డింగ్ అంతే. ఇంకా పట్టీలు ఏముంటుంది దాంతో. 2 లెంతులు తీసుకురా అనుకో. బయట వేసుకోవడానికి
బాగా కొనుక్కుంటే అయిపోతుంది. కరెక్టే మంచిది కొనుక్కొచ్చుకుంటే అయిపోతుంది. కానీ నువ్వు బాగా చెప్తావు. నట్టు సిస్టమ్ కొనుక్కొచ్చుకోవాలి, లోపల పెట్టేసి అలా అయిపోయింది. వచ్చింది వచ్చింది వాన వచ్చింది వాన. బండి రాలే బండలు వలిగిపోతాయి కొనకు. కనిపోతున్నాయి ఎండ వస్తుంది సన్న మళ్ళీ ఇప్పుడు చినుకు పడ్డాయి. ఇప్పుడు ఎండ వస్తుంది. నీటి బిందువులు ఎట్లుంటాయి చూడండి ఫ్రెండ్స్, ఎట్లున్నాయి నీటి బిందువులు ఆకుల మీద. చాయ్ మందు కొట్టాలి. పెట్రోల్ వేసుకున్నా లీటర్ 100 రూపాయలది మస్తు అవుతుంది. ఎందుకంటే మందు కొట్టే మిషని గటారా. మధ్యాహ్నం 1:30 అవుతుంది గాయస్. ఇక సన్న వర్షమే పడుతుంది పొద్దున నుంచి. పని అయితే ఇట్లా సాగుతుంది. ఈ ఊడల్స్ కట్టేసినాయి వీటికి. ఇక్కడ వర్క్ నడుస్తుంది, ప్లైవుడ్ వర్క్. కరెంటు పోలేదు ఇంకా. రేపు చేస్తాం, నడుస్తుంది. కానీ నువ్వు అంటే అప్పుడే సుధరాయిస్తుంటే నేను సాల్ట్ పడుతుంది మీకెంచి మంచిగా వాసు పడుతుంది సన్నం. ఈ వాన పడడానికి ఈ రోడ్ మొత్తం గలీజ్ అవుతుంది. అదొక గలీజ్ బాగాలేదు పద్ధతి. బండి స్లిప్ అవుతుంది. ఇక ఈ గాడి వేసి అట్లా దొరుకుతారే ఏడంటే అన్నా కానీ రేట్ ఎక్కువ చెప్తారు అన్నమాట. వీడియో తీసుకుని మాట్లాడాలి. 1 2 3 4 5 6 7 8 9 ఉన్నాయి. అరే నీ అమ్మ నీట్గా అండి గురువు గారు. ఎక్కడ కానీ సరే చెయ్యి ఒకటి బాగా మెరుస్తున్నది. డోర్ ఫ్రేమ్ ఇట్లా చేసినామే బ్రహ్మణ ఒడ్డు షాగవాన్ ఒడ్డు కట్. ఫుల్ వర్షం అయితే పడుతుంది గాయస్. నేనైతే ఇంటికి ఇక్కడైతే ఇరికేసిన. ఇక ఇంటికి పోవాలంటే 2 గంటలు 3 గంటలు పడుతుంది. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.